హైవేస్ కన్నప్ప సినిమా విషయంలో నేను ఒక తెలుగువాడిగా గర్వపడుతూ ఉన్నా. ఎందుకంటే ఆ సినిమా విజువల్స్ ఆ విధంగా కనిపిస్తుంది. అండ్ మంచు విష్ణుకు సంబంధించి గతంలో ట్రోలింగ్లు, మీమ్స్ సరదాగా మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ కన్నప్ప సినిమాకి సంబంధించి చూస్తున్నప్పుడు ఆ స్టోరీ కానీ, అందులో లీడ్ రోల్లో నడిచినటువంటి మోహన్ లాల్ కానీ, రుద్రుడిగా నడిచినటువంటి మన ప్రభాస్ కానీ, శివుడిగా నడిచినటువంటి అక్షయ్ కుమార్ కానీ, పార్వతిగా కాజల్ కానీ, అండ్ మరికొన్ని లీడ్ రోల్స్ శరత్ కుమార్ లైక్ ఇలా అద్భుతమైన తారాగణం. ఇందులో ప్రభాస్ వచ్చేసి అమౌంట్ తీసుకోలేదంట, మోహన్ లాల్ అమౌంట్ తీసుకోలేదంట, ఫ్రెండ్షిప్ అది చేసేసారు. మోహన్ బాబు కూడా ఉన్నాడు. ఇంత బ్రహ్మాండం ఉండే రేపు ఏప్రిల్ 25 మార్చి 29 సినిమా రాబోతుంది కదా, అంత ఏగర్లీ వెయిట్ చేస్తుంటే ఈ మనోజ్ వచ్చేసి ఏమంటున్నాడు, ఆ సినిమా గురించి పాయింట్అవుట్ చేయకుండా ₹1,00,00,000 పెట్టి సినిమా తీసినంత మాత్రం చిన్న సినిమా కాదు, 1000 కోట్లు పెట్టి సినిమా తీసినంత మాత్రం పెద్ద సినిమా కాదు, కంటెంట్ మీద బేసే చిన్నదా పెద్ద హిట్టా ఫ్లాపా డిపెండ్ అయి ఉంటే నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు, నన్ను ఎవరు ఏం పేయలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను న్యాయం కట్టుబడి ఎవరైనా ధర్మం గెలవాలని చెప్పేసి మాట్లాడుతూ ఇక నిన్న F5 అనే హోటల్ ఏదో ఉండే మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర అంట. ఆ హోటల్కి వెళ్ళి యూనివర్సిటీ పిల్లలు ఏదో చిన్న హడావుడి చేశారని, హోటల్ యాజమాన్య పిల్లలను కొట్టిందని, దాంతో బౌన్సర్లు వచ్చేసి మోహన్ బాబు దగ్గర యూనివర్సిటీలో బౌన్సర్లు వచ్చి ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి మొత్తం ధ్వంసం చేశారని. ఈ మనోజ్ ఏమంటాడు, అసలు ఈ బౌన్సర్లను అసలు ఎందుకున్నారు, ఈ బౌన్సర్లను అసలు వద్దు అండ్ ఆ హోటల్ వాళ్ళకి న్యాయం చేయాలి, ప్రభుత్వం ఇన్వాల్వ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇలా చూస్తూ ఉంటే యూనివర్సిటీ విషయంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేలా కనిపిస్తుంది, ఆ ఫీజుల విషయంలో, అక్కడ బౌన్సర్ల హడావుడి విషయంలో. ఇక ఈ సినిమా విషయంలో వచ్చేసి చూసుకుంటా ఉంటే కన్నప్ప కోసం ఎంతోమంది పని చేస్తే, ఎంతోమంది ఫ్రీగా చేసిన మనోజ్ మాత్రం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో ఒక విధంగా సినిమాకి సంబంధించి నెగిటివ్ వేలో టాక్ స్ప్రెడ్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఏదైనా ఉండొచ్చు కదా, సినిమా విషయంలో అలా ఉండకూడదు కదా. యూనివర్సిటీ విషయంలో మాత్రం మనోజ్ కరెక్ట్గా ఉన్నాడని అనిపిస్తూ ఉంది. బట్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ చేయాల్సింది చేస్తే బాగుంటుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఎంతమంది ఎన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నా మనోజ్ మాత్రం ఆ సినిమా పోయిద్రా బాబు, ఆ సినిమాలో మొత్తం డబ్బు తగలేస్తాడు ఈ విష్ణు అన్నట్టుగా ఇండైరెక్ట్గా బాధపడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. బట్ ఐఎమ్ షూర్ సినిమా అయితే బంపర్ హిట్ కొట్టేది నేను అనుకుంటూ ఉన్నాను.